మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చేదేమో నీకు శ్రేష్టమైంది కావాలి, నువ్వు ఆయనకి ఇచ్చేదేమో చవిసారం లేనిది చేస్తావు ప్రార్థన, కానీ దానివల్ల నీకు దేవునికి సంతోషం లేదు, నీకు ఆశీర్వాదం లేదు. అందుకని మనం ఈ విషయాలన్నీ ఆలోచించేయాలి. మన భక్తి ఎందుకు, అసలు మనకు భక్తి దేనికి, ఎందుకు మనకు భక్తి ఎందుకు అనుకుంటున్నాం? మనము ప్రతి ఆదివారం వచ్చి చర్చిలో కూర్చొని వెళ్ళడానికా, పాటలు పాడడానికా, తలలు పైకెత్తి నోరు తెరిచి ప్రార్థన చేయడానికా? దానికేనా భక్తి? దేనికి? మన భక్తి మనలను పరలోకానికి చేర్చడానికి, భక్తి పరలోకానికి చేర్చడానికి. ఎన్నోసార్లు వాక్యంలో మనం విన్నాం, యోబుకి అన్నీ కావాలి అన్నప్పుడు చర్మాన్ని, ఆహారాన్ని, వస్త్రాలని అన్నీ కావాలంటే సైతాన్ని చాలా సులభంగా మాట్లాడుతుంది. ఇవన్నీ నరుడు ఇచ్చును కదా, నరుడు ఇచ్చే వాటిని దేవుడే వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? దేవుడే వచ్చి ఇవ్వాలా? నరుడిచ్చేది నరుడు ఇస్తాడు. జాబ్ చేస్తే డబ్బు వస్తుంది, ఉద్యోగం చేస్తే ధనం వచ్చినప్పుడు ఆ ధనాన్ని వినియోగించుకొని నువ్వు అన్నీ సంపాదించుకుంటావు కదా. ఈ రోజుల్లో మొహమంతా బజ్జిగా పచ్చడైపోయినా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసి చక్కగా చేస్తున్నారు. అదే సైతాన్ ఆ రోజుల్లోనే చెప్పింది, చర్మమును కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అవసరమైనవన్నీ కూడా నరుడిస్తాడు. వాటికి రోజులు ఉపవాసం ఉండి గోజాడి అంగలార్చి అయ్యా నాకు ఉద్యోగం, అయ్యా ఉద్యోగం, అయ్యా ఉద్యోగం బాగా చదివి ఉన్నతమైన ఆలోచన కలిగి ప్రార్థనాపూర్వకంగా వినయము కలిగిన వాడవైతే ఉద్యోగం ఎందుకు రాదా ఉద్యోగం? ఏదో ఒక దానిలో లోపం ఉంది నీలో, అందుకని రాలే ఉద్యోగం, అంతే కదా. దానికి ఒప్పుకోరు. మళ్ళీ నాలో ఏం లోపం ఉంది? అన్నీ బాగానే ఉన్నాయి, వినయంగా ఉన్నాను, విధేయతగా ఉన్నాను, ప్రార్థన కలిగి ఉన్నాను, జ్ఞానం కలిగి ఉన్నాను, నాకు ఎందుకు ఉద్యోగం రాలేదు? అది అంటే ఒకళ్ళ మీద నేరం పెట్టాలి అనే ఉద్దేశం తప్ప నా లోపం ఇది అని గ్రహించుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. యోబుతో సైతానే మాట్లాడుతుంది. యోబుతో కాదు, యోబు విషయంలో సైతాను మాట్లాడుతుంది. అవన్నీ నరుడిస్తాడు, వాటి గురించి ఎందుకు ఇంకా ఉంది అది కావాలా? నరుడిచ్చే వాటి గురించి ఎందుకు? అందుకే దేవుని సన్నిధిలో దేవుడు దాచిన శ్రేష్టమైన దానికోసం మనం పాకులాడాలి. ఎందుకు ఈ భక్తి? లేకపోతే ఏం చేయడానికి? దానికోసం కాకపోతే మన భక్తి ఎందుకు? మనకు ప్రార్థన ఎందుకు? అసలు మారు మనసు ఎందుకు? రక్షణ పొందామని చెప్పుకునేది ఎందుకు? బలాన్ని సమీపించేది ఎందుకు? పరలోక రాజ్యము చేరలేని భక్తి నీకుంటే ఇవన్నీ వ్యర్థమే. నీ భక్తి పరలోకానికి చేర్చాలి. నీ భక్తి నిన్ను పరలోకానికి చేర్చాలి. వాక్య భాగాల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమని రాయబడింది అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నేను ఎన్నోసార్లు వాక్యంలో చెప్తున్నా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాట నేను పట్టుకొని నేను ప్రార్థన చేశాను. ప్రభువా, హృదయ శుద్ధి నాకుందా? ఉంటే నువ్వెందుకు కనపడడం లేదు? ఉంటే నువ్వు కనపడాలా. వాస్తవంగా నాకు హృదయంలో శుద్ధి అనేది ఉంటే నువ్వు కనబడాలా. నువ్వు కనబడడం లేదంటే
నా హృదయంలో శుద్ధి లేదా? నేను దేవునితో అడుగుతున్నా, నా హృదయంలో శుద్ధి లేదా? శుద్ధి లేకపోతే ఆ శుద్ధిని ఎలా తెచ్చుకోవాలో, ఎలా చేయాలో నాకు నేర్పించు. ఎందుకంటే నేను నిన్ను చూడాలా. నిన్ను చూడని భక్తి నాకు దేనికి? నీ రాజ్యంలో ప్రవేశించలేని భక్తి నాకు దేనికి? అసలు నాకు ఎందుకు అలాంటి భక్తి? నాకు దేనికి? నేను దేవునితో అడిగేది అదే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నావు. మరి హృదయ శుద్ధి ఉంటే ఈరోజు నాకు కనబడు. ఎంతమంది అడిగారు ఆ మాటలు విని, ఆ వాక్యం విని అలా అడిగి దేవుణ్ణి చూచిన వాళ్ళు ఉన్నారా? చూసారా? ఆ మాట విన్న తర్వాత మీకు ఆలోచన వచ్చిందా? ట్రై చేశారా? అడిగారా? వినడం మాత్రమేనా? వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు. గ్రహిస్తే డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి, దేవుణ్ణి చూచే అనుభవంలోనికి రావాలి. నేను చెప్పాను చాలా విషయాలు. నేను దేవునితో ఎలా సహవాసం కలిగి ఉన్నానో, దేవుడు నాకు ఎలాంటి విషయాలు చెప్పేవారో, ఆయన దగ్గర నేనేం నేర్చుకున్నానో చాలా చెప్తూ వస్తున్నాను. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నప్పుడు నాలో శుద్ధి ఉంటే ఈరోజు ఖచ్చితంగా నువ్వు నాకు కనబడాలి అని అడిగా. చిన్నప్పటి నుంచి ప్రభు కనబడుతూ ఉంటారు. ఆకాశం వైపు చూసినా కనబడతారు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అది ఒక పిచ్చి అనమాట. దేవుణ్ణి చూడాలా, దేవునితో మాట్లాడాలా, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. 3 అంశాలు చిన్నప్పటి నుంచి ఉండేవి మైండ్లో. నాకు జ్ఞానం తెలిసిన దగ్గర నుండి ఉండేది అవి 3. దేవుణ్ణి చూడాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. 3 విషయాలు. ఆకాశం వైపు చూసినా కనబడుతుండేవాడు. ఇంట్లో పడుకొని ఇట్లా పైకి చూసినా కనబడుతుండేవాడు. ఆయన ఫేస్ కనబడుతూ ఉంటుంది. నేను ఏడుస్తూ పడుకునేదాన్ని చాలాసార్లు. ఏంటి ప్రభు, అసలు ఈ లోకంలో ఎందుకు పుట్టించావు? అసలు ఏంది నా జీవితం ఏంటి? నేనేంటి? అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? అసలు నా ఈ విధానం ఏంటి? నాకు అసలు అర్థం కాక ఏడ్చేదాన్ని దేవుని దగ్గర. అసలు ఏంటి? తినడానికి, వండుకోవడానికి, తినడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, స్నానం చేయడానికి, పనులు చేసుకోవడానికి పుట్టింది. అసలు ఎందుకు పుట్టాను నేను? ఈ లోకంలో పుట్టాల్సిన అవసరం ఏంటి? ఎందుకు పుట్టించావు? అసలు ఏంటి అని చాలాసార్లు ఏడుస్తూ ఉంటే ఆయన కళ్ళ నుంచి కూడా నీళ్లు గారుతున్నట్టు కనబడేది. తర్వాత అనుకుంటా అదంతా ఊహలే, నేను ఆలోచిస్తున్నాను కదా, ఊహ, అదంతా నా ఊహ, నేను ఆలోచిస్తున్నాను కాబట్టి అలా కనబడినట్టుగా అనిపిస్తుందిలే అనుకున్నాను. ప్రభు ఆ రోజు కనబడి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నావు కదా. నాకు కనబడవంటే ప్రభు అన్న మాట ఏంది? చిన్నప్పటి నుంచి కనబడుతుంది నేనే, ఊహ కాదది. చిన్నప్పటి నుంచి నీకు కనబడుతుంది నేనే, అది ఊహ ఏమాత్రం కాదు. ప్రభు సన్నిధిలో హృదయ శుద్ధి కలిగి ఉండి దేవుణ్ణి చూచే అనుభవము ముందు మనము సంపాదించాలి. దేవుణ్ణి చూచే అనుభవం ప్రయాసపడండి. ఎందుకంటే ఇప్పుడు చేసే ఈ భక్తి ద్వారా దేవుని రాజ్యం చేరడం చాలా కష్టం. ఇప్పుడు చేసే ఈ భక్తి దేవుని రాజ్యానికి చేర్చదు. పరిపూర్ణంగా ప్రభువుని చూడగలిగే అనుభవము కావాలి, ఆయనతో మాట్లాడగలిగే అనుభవము కావాలి. అలాంటిది లేనట్లయితే ఆయన రాజ్యంలో చూడడం, చేరడం అనేది సాధ్యం కాదు. హృదయ శుద్ధి కలిగి ఉంటే ఆయన్ని చూస్తాం. హృదయ శుద్ధి లేకపోతే ఆయన్ని చూడడం సాధ్యం కాదు. ఆయన్ని చూడకుండా, ఆయన రాజ్యంలో ప్రవేశించకుండా ఎవరి కోసం ఈ భక్తి? ఎవరి కోసం చేస్తున్నట్టు? మన తృప్తి కోసమా? మన తృప్తి కోసమా? అబ్బా నేను చాలా భక్తిపరుణ్ణి, నేను చాలా భక్తిపరురాలని చెప్పుకొని తృప్తి చెందడానికా? లేదు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి చూడాలి. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినప్పుడు చెప్పినవి అయ్యే.
ఏమని మాట్లాడాడు నికోదేముతోటి? యోహాను సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనం ముందు చూద్దాం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. గ్రహించాడు నికోదేము. దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు కాబట్టి, దేవుని దగ్గర నుంచి వచ్చాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఈ కార్యాలు చేస్తున్నాడు. అదేందో సంపాదించాల. గారడి సీమోనికి ఆశ కలిగింది. వాళ్ళు చేతులు పెట్టగానే భాషలు వస్తున్నాయి, ఆత్మ వచ్చేస్తుంది. అదేందో నాకు కావాలా. ఆ ఆశ మనలో ఉండాలి. ఆ ఆశ ప్రకారంగా మనము దేవుణ్ణి చూడడానికి ప్రయాసపడాలి. దేవుణ్ణి చూడడానికి ప్రయాసపడాలి. నికోదేము అర్ధరాత్రి వచ్చాడు. అర్ధరాత్రి వచ్చి దేవునితో, యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరిగా. ఎందుకంటే నాకు తెలిసిపోయింది నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినోడివే కాబట్టి ఈ కార్యాలు చేయగలుగుతున్నావని. ఇంకెవరు చేయలేరని నేను గ్రహించా. 3వ వచనం ఇప్పుడు చూద్దాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు అంటూ ఉన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. చేరడం తర్వాత సంగతి, చేరేది అనేది నెక్స్ట్. ముందు చూడాలి కదా. ఎంతో కాలం నుండి నువ్వు బాప్తీసం తీసుకొని భక్తిలో ఉన్నావు, దేవుణ్ణి చూచావా? కొత్తగా జన్మించానని చెప్పుకునే నువ్వు దేవుణ్ణి చూచావా? చూస్తే పర్లా, చూడకపోతే నువ్వు పొందిన మారు మనసుకు అర్థం ఉందా? నువ్వు జన్మించిన ఆ క్రొత్త జీవితానికి, క్రొత్తదనానికి అర్థం ఉందా? ఒకడు క్రొత్తగా జన్మించితే అతడు దేవుని రాజ్యమును చూస్తాడు. నికోదేముకి అర్థమైంది, నేను క్రొత్తగా జన్మించలేదే, నేను ఎట్ట చూడగలను? క్రొత్తగా జన్మించడం అంటే ఇప్పుడు ఎట్ట చేయాలి? నా తల్లి కడుపులోకి పోయి ఆమె కడుపులో నుండి బయటకు వస్తే పుట్టినట్టు కదా. ఆమె కడుపులోనికి వెళ్ళి ఆమె కడుపులో నుండి బయటకు వచ్చానంటే క్రొత్తగా పుట్టినట్టే. కానీ ఆమె ఇప్పుడు ముసలిదైపోయిందే, ఆమె ఇప్పుడు లేదే, నా తల్లి లేదే, చనిపోయిందే. ఇప్పుడు ఆమెను ఎక్కడ తెచ్చుకోవాలి? మళ్ళా నేను కొత్తగా పుట్టడానికి మళ్ళీ ఆమెను ఎక్కడ తెచ్చుకోవాలి? నా తల్లిని ఎక్కడ తెచ్చుకోవాలి? ఇన్ని ప్రశ్నలు బయలుదేరి నికోదేముతోటి. పాపం హృదయంలోనే ఉంచుకోక నికోదేము అడుగుతున్నాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని. చూడడం ఒక ఎత్తు అయితే ప్రవేశించడము ఇంకోటి. చూడడం ఒక అనుభవము, చూస్తే ఏం జరుగుతుంది? ఆశ కలిగిద్ది. పరలోకాన్ని చూసిన యెషయాకి ఏమనిపిస్తుంది? ఆ పరలోక రాజ్యంలోకి పోవాలనిపిస్తుంది. 3వ ఆకాశంలో ప్రభు యొక్క సింహాసనాన్ని, ప్రభు యొక్క మాటలను ఆత్మ ద్వారా, దర్శనము ద్వారా, ఆ ప్రార్థనలో చూచిన పౌలు గారికి ఏమనిపిస్తుంది? నేను అక్కడికి వెళ్ళాలి. అందుకే ఆయన పట్టుబట్టాడు. ఏమని? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అసలు వెళ్ళిపోయి దేవునితో ఉండాలని ఆశ నాకుంది. కానీ ఏం చేస్తాం? మీ గుండా ఏడు ఉండాల్సి వస్తుంది. పౌలు గారి బాధ అది. ఏం చేసేది? నేను మీ గుండా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. కానీ లేకపోతే నేను వెడలిపోయి ప్రభువుతో ఉండాలని ఆశ నాకు ఉంది. చూచిన పౌలు గారికి ఆశ కలుగుతుంది, చూచిన దావీదుకి ఆశ కలుగుతూ ఉంది,
చూచిన భక్తులకి ఆశ కలుగుతోంది దేవుని దగ్గరికి వెళ్ళాలని. ముందు చూడాలి కదా, లోకాన్ని, లోకంలో ఉన్న చెత్తని, చెదారాన్ని, మురికిని, కసువుని అన్నిటినీ చూసుకుంటూ బ్రతికితే దేవుని ముఖం ఎలా కనబడుతుంది? దేవుని ముఖం ఎలా కనబడుతుంది చెప్పండి? అసలు ఎందుకు భక్తి చేస్తున్నారో, ఎలా భక్తి చేస్తున్నారో, ఆ భక్తికి అర్థం ఏంటో చాలామంది దగ్గర నాకు కనబడదు, అర్థం కాదు అసలు. ఈ భక్తి వలన ప్రయోజనం ఏంటి? ఈ ప్రార్థనా జీవితము వలన ప్రయోజనం ఏంటి అనిపిస్తుంది నాకు. ప్రభు నికోదేముతో అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితే ముందు దేవుని రాజ్యాన్ని చూస్తాడు. నేను ముసలోడిని అయిపోయిన తర్వాత నా తల్లి గర్భముల నుండి నేను ఎలా జన్మించగలను? భలే చెబుతున్నావు ప్రభువా, భలే చెప్తున్నావు నువ్వు. మళ్ళీ పుట్టు నీ దగ్గర, నీ తల్లి దగ్గర అన్నట్టుగా చెప్తున్నావు. ప్రభు చెప్పలా, నీ తల్లి కడుపులోకి పోయి మళ్ళీ పుట్టమనలా. అర్థం చేసేసుకున్నాడు నికోదేము. అర్థం చేసేసుకొని భలే చెప్తున్నావు ప్రభువా, అసలు మమ్మాడంది నేనే ముసలోడిని అయితే ఎట్ట పుట్టాలా? పుట్టడానికి ఎలా వీలవుతుంది? ప్రభు అంటున్నాడు, నీటి మూలముగా ప్రభు కోరుకునే నూతన జన్మ తల్లి కడుపులో నుంచి రావడం కాదు. ప్రభు కోరుకునే ఆ నూతన జీవితం, ప్రభు కోరుకునే ఆత్మీయత, ప్రభు కోరుకునేది ఈ లోకానుసారంగా పుట్టినట్టు కాదు. ఆ పుట్టుక వేరు, ఆ ఎదుగుదల వేరు, ఆ ఆత్మీయ స్థితి వేరు. అందుకే ప్రభు అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించడం. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించడం. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించినప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం వస్తుంది. ప్రవేశించే అవకాశం వస్తుంది. దేవుని రాజ్యాన్ని చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుని రాజ్యాన్ని చూడాలి. యేసయ్య శిష్యులను పంపిస్తూ ఆయన అంటున్నాడు, మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆ పట్టణాలకు వెళ్ళినప్పుడు దేవుని రాజ్యము మన దగ్గరకు వచ్చి ఉన్నదని చెప్పండి అంటున్నాడు. వచ్చి ఉన్నదంట, దేవుని రాజ్యము వచ్చి ఉన్నది, మన దగ్గరికి వచ్చేసిందని చెప్పండి. దేవుడు వచ్చినప్పుడు, యేసయ్య వచ్చినప్పుడు ఆ రాజ్యము మన దగ్గరికి వచ్చినట్లే. ఆయన్ని మనం చూచినప్పుడు ఆయన మనలను ఆయన రాజ్యంలో ప్రవేశించేటట్లుగా ఆ విధంగా నడిపిస్తాడు ఖచ్చితంగా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరంటే చూసి ఆగిపోవడం, చూసి నాకు ఆశ కలిగిద్ది, వాస్తవంగా కలుగుతుంది. దేవుని రాజ్యాన్ని చూసిన తర్వాత ఈ లోకంలోనే ఉందాం, ఈ లోకంలోనే అనుభవిద్దాం, ఈ లోకంలోనే అన్నిటినీ సంపాదిద్దాం, ఇదే ముఖ్యమైన ఆశ, ఆలోచన ఎవరికి రాదు. దేవుని రాజ్యం వైపు ఖచ్చితంగా తిరుగుతుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించడం. ఆయన చాలామంది మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, శాస్త్రులను, పరిసయ్యులను ఏర్పాటు చేసుకున్నాడు. చాలామందిని ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలన్నిటినీ వివరించి అవి మీరు వెళ్ళి బోధించండి, అనేకుల్ని నా రాజ్యం కొరకు సిద్ధపరచండి అని చెప్పాడు. అనేకుల్ని సిద్ధపరచమని వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, వీళ్ళందరూ, యాజకులు, వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవగలిగిన అర్హత కలిగిన వాళ్ళు, సామర్థ్యం కలిగిన వాళ్ళు. వాళ్ళందరినీ చదవమని చెప్పినప్పుడు, వాళ్ళందరినీ అనేకులకు తెలియజేయమని చెప్పినప్పుడు వాళ్ళు ఆ విధంగా తెలియజేయడం లేదు. ఎందుకు అంటే స్వార్థపూరితమైన ఆలోచన. మేము మాత్రమే ఉండాలా, ఇంకొకరు ఉండకూడదు, మేము మాత్రమే ఉండాలా. దేవుడంట ఒక్కొక్క వంశం దగ్గరికి వచ్చాడంట,
ఒక్కొక్క దేశం దగ్గరికి, ఒక్కొక్క వంశం దగ్గరికి, మనుషుల దగ్గరికి వచ్చి, ఇదిగో నేను మీ దేవుడుగా ఉంటాను, మీరు నా ప్రజలుగా ఉంటారా? నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు బిడ్డలుగా ఉంటారా? నా నియమ నిబంధనలు ఇవి, మీరు ఆచరించవలసిన పద్ధతులు ఇవి, మీరు అనుసరించవలసిన విధానం ఇది, ఇదిగో ఇలా ఉంటారా అని అడిగినప్పుడు వాళ్ళు చాలామంది అన్నారట, మేము రాలేమయ్యా, మా పాపాలు విడిచిపెట్టి, మా పద్ధతులు విడిచిపెట్టి, మా ఆలోచన విడిచిపెట్టి మేము రాలేము. నువ్వు మాకు దేవుడుగా వద్దు, మేము నీ ప్రజలుగా కూడా అక్కర్లేదన్నారంట. మేము నీ ప్రజలుగా కూడా అక్కర్లేదన్నారంట. ఇంకొక తెగ దగ్గరికి వచ్చి వాళ్ళని అడిగాడంటే, ప్రభు ఇదిగో మీరు అన్నిటిలో బాగున్నారు కదా, పర్లేదు, నాకు దగ్గరగా వస్తున్నట్టుగా కనబడుతున్నారు కదా, మీరు ఇలా నా కొరకు జీవించి నా బిడ్డలుగా ఉంటారా, నేను మీకు దేవుడుగా తండ్రిగా ఉంటానన్నాడట. అంటే ఆయన చెప్పాడంట, అడిగారంట వీళ్ళు ఏమేం చెయ్యాలంటే, మీరు అన్నిట్లో బాగానే ఉన్నారు కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడంట. వాళ్ళు అన్నారంట, మా గొప్పతనాన్ని వదిలేసి, మా ప్రత్యేకతను వదిలేసి అందరికీ చెప్పి అందరినీ తీసుకొచ్చి మాలో కలుపుకుంటే మాకు స్పెషల్ ఏముంది? అందరినీ తీసుకొచ్చి మాలో కలిపేసుకుంటే మా ప్రత్యేకత ఏముంది ఇంకా? కాబట్టి ఇది మాత్రం మేము చేయలేము అన్నారట. ఇది మాత్రం చేయలేమన్నట్టు. అట్టోళ్ళే ఇక్కడ వాక్యంలో మనం చదవబోతున్నాం. పరిసయ్యులు వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మూసేస్తున్నారంట. పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశించనీరు. చూడండి, నువ్వు దేవుణ్ణి చూడగలిగితే ఆ అనుభవంలోనికి రావాలని అందరినీ కోరుకుంటావు. ఎందుకంటే ఆయన రాజ్యములో అంత ఉన్నతమైన సంతోషం ఉంది, ఆయన రాజ్యములో పరిపూర్ణత ఉంది, ఆయన రాజ్యములో ఆయనతో కూర్చునే అనుభవం ఉంది, ఆయన రాజ్యములో ఆయనతో కలిసి భోజనం చేసే అనుభవము ఉంది. పొందుకున్న తర్వాత ఆ ప్రేమతో చెప్పకుండా మనము ఉండలేము, ప్రేమతో చెప్పకుండా ఉండలేం. ఆ విధంగా సిద్ధపరచడానికి ప్రయాసపడుతూనే ఉంటాం. ఈ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేశారంట. ఇంకో చోట వాక్యంలో ఏముంటుందంటే, జ్ఞానమును తాళపు చెవిని మీరు కలిగి ఉన్నారు, మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశించనీరు. జ్ఞానమును తాళపు చెవి కలిగి ఉన్నారు. పరలోక రాజ్యాన్ని మూసేసే వాళ్ళకంటే ఆ విషయాలు బోధించలేని వారుగా ఉన్నారు. ఎక్కడొచ్చి చేరతారో, ఎక్కడ నాకంటే గొప్పోళ్ళు అయిపోతారో చాలామంది భయం అదే. ఒక విశ్వాసి మందిరానికి వస్తే ఇంకొంతమందిని తీసుకొచ్చి చెప్పి మాట్లాడించి ప్రార్థన చేయించడానికి ఇష్టం లేదు. ఎందుకంటే అంతవరకు ఉంటే పర్లా, వాళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకొని మళ్ళీ వేరుగా ఫోన్ చేసి మాట్లాడి నాకంటే గొప్పోళ్ళు అయిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? స్వార్థపూరితమైన ఆలోచన కాదా? నాకంటే గొప్పవారు అయిపోతే వాళ్ళతో ఫోన్లో ఎక్కువగా కనెక్ట్ అయిపోయి వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటే నేనేంటి? ఎంత భయంకరమైన స్వార్థం అది. అట్లాంటి వాళ్ళకి అందరికీ దేవుని రాజ్యంలో ప్రవేశము పరిపూర్ణంగా ఉంటుందా? పరిపూర్ణంగా ఉంటుందా? ప్రభు అంటున్నాడు, మూసేస్తుంటే మీరు పరలోక రాజ్యాన్ని మూసేసి వాళ్ళని రానియకుండా అడ్డం నిలబడితే ఎట్ట తోసుకొని రావాలి?
అడ్డం నిలబడి అడ్డుబండల్లాగా ఉంటే ఎట్లా? దేవుని సన్నిధిలో ఆలోచించాలి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత లోతైన విషయాలు మాతో మీరు మాట్లాడిన దేవుడు అయ్యా. నీవు మాకు తోడై ఉంటేనే ఏదైనా మేము చేయగలము. నీవు మాకు తోడై ఉండకపోతే ఏం చేయలేం ప్రభా. ఇదిగోనైనా మీరు ప్రేమతో మాకు ఇచ్చిన ఈ భాగ్యాలను బట్టి వందనాలు. మిమ్మల్ని చూడడానికి అవకాశం ఇచ్చారు. మీరు అన్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నారు. అవును ప్రభా, మిమ్మల్ని చూచిన తర్వాత మీ దగ్గరికి ఎలా రావాలని ఆశపడిన వాళ్ళకి నాయనా మీరు ఇంకో కొన్ని చెప్పారు. మీకు స్తోత్రాలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని చెప్పారు. నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని చెప్పారు. అవును ప్రభా, అలాంటి గొప్ప భాగ్యాన్ని సంపాదించినట్లు కృప దయచేయండి. మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఆత్మతో నింపండి. సాతాను తంత్రాలపై జయమివ్వండి. పరలోక రాజ్యానికి దూరంగా లేకపోవడం కాదు, దానిలో ఉండాలి ప్రభా. అటు కృప దయచేయండి. ప్రతి బిడ్డకు గొప్పతనాన్ని దయచేయండి నాయన. ఇదిగొన్న తండ్రి, ఒక్కొక్క అనుభవము బిడ్డలకు దయచేయండి. ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి కృప దయచేయండి. ఈ వాక్యమునకు ముద్ర వేయండి ప్రభా. ఈ వాక్యము మీ బిడ్డలలోనైనా క్రియ చేయనట్లుగా, ముందు మిమ్మల్ని చూచినట్లుగా, మీ రాజ్యానికి అర్హతను సంపాదించినట్లుగా, మీ రాజ్యములో ప్రభా అధిక బలాన్ని సంపాదించేటట్లుగా ఇక్కడ ఉన్నప్పుడే ఇవి సాధ్యం అని చెప్పారు. అవును ప్రభా, ఇక్కడ ఉన్నప్పుడే వీటిని సంపాదించి పెట్టుకోవడానికి కృప దయచేయండి. మీ బిడ్డల పక్షంగా మీరుండండి. సాతాను తంత్రాలపై జయమివ్వండి. ఆత్మతో నింపండి, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడం కృపనివ్వండి. బిడ్డల పక్షంగా మీరుండండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ ఇక ప్రార్థన కూడా చేయలేక అదే ఆలోచనలతో కృంగిపోతున్న వారిని లేవనెత్తి వాళ్ళ ఇబ్బందుల నుండి విడిపించి ప్రార్థన చేసుకునే అవకాశం దయచేయండి నాయనా. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. వివాహాలు కాక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా. పరలోక రాజ్యాన్ని సంపాదించుటలో ఇవేవి ఆటంకాలుగా అడ్డుబండలుగా నిలబడకుండా అన్నిటినీ జయించగలిగిన శక్తి మీ బిడ్డలకు దయచేయండి. ప్రార్థనాత్మతో ఇంకా నింపండి ప్రభా. మీ బిడ్డలు మీ చిత్తానుసారంగా మీ కృపలో ఉండడానికి, మీ కృపలో సమస్తమును సంపాదించడానికి ప్రత్యేకమైన కృప మీరే మీ బిడ్డలకు అనుగ్రహించమని, బలపరచమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, ఓజిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841 మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.